హాయ్ అండి. వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ ఎంతో రుచిగా ఉండే తోటకూర పుల్లకూర చేసి చూపిస్తానండి. 2 కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా ఒలిచి 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. సగం మామిడికాయ, 2 టమోటాలు, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లిపాయలు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్కరు గిన్నె తీసుకొని ముందుగా మనం శుభ్రం చేసుకున్న తోటకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమోటాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు తాలింపుకి రెడీ చేసేసుకుందామండి. కుక్కర్ మూత అయితే పెట్టేశాను. తాలింపు కోసం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, తోటకూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఎనిపేసుకోవడమే. ఎనిపేసి పక్కన పెట్టేశాను. తాలింపు కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న తోటకూర వేసేసుకొని 2 నిమిషాలు ఉడికి తోటకూర పుల్లకూర రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.